అండి వెల్కమ్ టు యోగస్టాక్. అందరూ బాగున్నారు కదా? ఓపీటీ స్టూడెంట్స్కి ఒక చిన్న బ్యాడ్ న్యూసే. అంటే యాక్చువల్గా బ్యాడ్ న్యూస్ అంటే ఎవరికి అంటే జెన్యూన్గా జాబ్ లేకుండా పేరోల్ మీద వాళ్ళేదో అంటే యుఎస్లో ఉండటం కోసం ప్రయత్నం చేసేటువంటి ఓపీటీ స్టూడెంట్స్ మీద ప్రస్తుతానికి యుఎస్ గవర్నమెంట్ యుఎస్సిఐఎస్ ఇమిగ్రేషన్ వాళ్ళు కొంత ఉక్కుపాదం అయితే మోపుతున్నారని న్యూస్లో వచ్చింది. యాక్చువల్‌గా ఏంటి అంటే, మెయిన్ మనం ఏం చేస్తాం జనరల్‌గా జాబ్ దొరకకపోతే, ఇది అందరూ చేసే పనే ఓపెన్ సీక్రెటు. ఏదన్నా ఒక కన్సల్టెన్సీని చూసుకొని, దాంతో పేరోల్ అని చేపించుకుంటా. ఒకవేళ జాబ్ ఉండి కన్సల్టెన్సీ దగ్గర పని చేసుకుంటూ ఉంటే ఓకే. ఫైన్. నో ప్రాబ్లమ్. లేదు అంటే ఎవరైనా హెచ్-1బీ వీసా వాళ్ళు 2 జాబులు చేసేవాళ్ళు, లేకపోతే హెచ్-4 వాళ్ళు 2 జాబులు చేసేవాళ్ళు, వీళ్ళ పేరు మీద పేరోల్ రన్ చేయటము. ఇక లేదు అంటే కన్సల్టెన్సీకి బ్యాక్ నుంచి డబ్బులు ఇచ్చేసి పేరోల్ రన్ చేపించుకోవటము. సో, ఇవన్నీ ఇప్పుడు యాక్చువల్‌గా యూఎస్‌సిఐఎస్ వాళ్ళకి తెలిసిపోయినాయి. అంటే యాక్చువల్‌గా ఎప్పటినుంచో తెలుసు. బట్ ఏంటంటే కళ్ళు మూసుకొని పాలు తాగుతాం. మనల్ని ఎవరిని చూడట్లేదు అని చెప్పేసి మనం అనుకుంటాం గానీ, ఇప్పుడు వాళ్ళు దాని మీద ఇంకా సీరియస్‌గా క్రాక్‌డౌన్ స్టార్ట్ చేశారనమాట. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తా నేను. నా ఛానల్‌కి ఏమన్నా ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఈ పర్టిక్యులర్ వీడియోని మాత్రం ప్లీజ్ కంపల్సరీ లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. ఎవరైనా స్టూడెంట్స్ ఓపీటీ మీద ఉన్న వాళ్ళు ఏంటంటే జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతోటి నేను ఇమ్మీడియట్‌గా వీడియో చేసి అప్‌లోడ్ చేస్తున్నా. సో, ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా షేర్ చేస్తా అంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్‌లో షేర్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకోటి కూడా నేను క్లారిటీగా ఇస్తున్నాను. న్యూస్ చదివి అర్థం చేసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం టక్కన వచ్చి రాగానే న్యూస్ చదవడం, చూడడం అనేది కుదరదు కాబట్టి, నేను ఎవరిని డిస్కరేజ్ చేయడానికో, భయపెట్టడానికో, టెన్షన్ పెట్టడానికో చేయట్లేదండి. జాగ్రత్త పడటం కోసమే చేస్తున్న వీడియో. ఓకే. ఏంటి విషయము అంటే జనరల్‌గా ఓపీటీ వాళ్ళు ఎవరైనా సరే ఆబ్వియస్‌గా వస్తే జాబ్ ఎత్తుకుంటారు. వాళ్ళకి 90 డేస్ టైం అనేది ఉంటది. 90 డేస్ టైంలో జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ తెచ్చుకున్న తర్వాత అది లెటర్ అప్‌లోడ్ చేయాలి యూఎస్‌సిఐఎస్. ఇది కామన్ ప్రాక్టీస్ అనమాట. ఆ తర్వాత గనక మనకి ఇంకా రాలేదు అంటే ఇంకొక 60 డేస్ ఏదైతే హాలిడే పీరియడ్ అవన్నీ ఉంటాయి కదా! దాని ప్రకారము టైం అనేది ఉంటది. ప్రెజెంట్ ఒక ఇద్దరు స్టూడెంట్స్‌కి ఈ ప్రాబ్లమే వచ్చింది. యాక్చువల్‌గా ఎవరో కన్సల్టెన్సీలు మనల్ని అప్రోచ్ అయితా ఉంటారు. స్టాఫింగ్ ఏజెన్సీలు అప్రోచ్ అయితా ఉంటారు. అయిపోగానే చాలామందికి జాబులు రావు. చదువుకున్న ఇప్పుడు ఫారెన్ నుంచి వచ్చి యూఎస్‌లో చదువుకున్న 30 మెంబర్స్ చదువుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్‌లో. 30కి 30 మెంబర్స్‌కి జాబ్స్ రావు గదా! కొంతమందికొస్తాయి. కొంతమందికి రావు. సో, ఆ రాని వాళ్ళు ఏం చేస్తారు? వెంబడే ఫ్లైట్ ఎక్కి ఎళ్ళిపోలేరు గదా! ఒక ₹1,00,00,000 ఖర్చు పెడతారు. లేకపోతే 60, 70 లక్షలు ఖర్చు పెట్టి వస్తారు గదా! అంత ఖర్చు పెట్టి వచ్చినప్పుడు సడెన్‌గా వాళ్ళు ఎళ్ళిపోరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇట్లాంటి కన్సల్టెన్సీలు, ఈ స్టాఫింగ్ ఏజెన్సీలని, కన్సల్టెన్సీలని వీళ్ళ దగ్గర నుంచి కమిషన్ ఇచ్చేసి, లేకపోతే కొంతమంది ముందే $15,000, $20,000 కట్టేసేసి, ఇక రకరకాల ప్రాక్టీస్‌లనేవి ఉన్నాయి. యాక్చువల్లీ బై లా దీస్ ఆర్ ఆల్ ఇల్లీగల్. ఫేక్ ఎంప్లాయీస్, ఫేక్ పే స్లిప్స్, ఫేక్ ఏదైతే మన అకౌంట్‌లోకి డబ్బులు పడుతున్నాయో ఇవన్నీ గూడా మనం క్యాష్ ఇచ్చి అకౌంట్‌లో ఏపించుకోవడం ఇవన్నీ గూడా ఫేక్ అనమాట. సో, ఇప్పుడు ఒక పర్సన్‌కి ఇలాగే ఒక స్టూడెంట్‌కి మాస్టర్స్ స్టూడెంట్‌కి ఇలానే జరిగింది. ఆహ్, ఏంటంటే అతను జెన్యూన్‌గా కన్సల్టెన్సీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారేమో అని అనుకున్నారట. సడెన్‌గా ఉన్నట్టుండి వాళ్ళు ఆపేశారు. అంటే పేరోల్ రన్ చేయడం ఆపేశారు. ఓకే. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే ఓన్లీ 60 డేస్ టైమ్ ఉంది. ఈ 60 డేస్ లోపు అతను జెన్యూన్‌గా వేరే జాబ్ ఎతుక్కోవాలి. జాబ్ ఎతుక్కోకపోతే అతని వీసా పోతది. ఆబ్వియస్‌లీ సెవీస్ టర్మినేట్ అవుతది. దెన్ హి హాస్ టు గో బ్యాక్ టు ఇండియా. అలా ఒక ఇద్దరు ముగ్గురికైతే జరిగింది. సో, ఆ జరిగిన వాళ్ళు న్యూస్ మీడియాలో కొంతమంది ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కొంతమంది టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ వాళ్ళకి ఆహ్, చెప్పారనమాట. అయితే ఏంటంటే యాక్చువల్‌గా ఒక కేసు గనక ఎక్కడన్నా బయటపడిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా వాళ్ళన్నీ తవ్వుకుంటూ వస్తారనమాట. ఇప్పుడు జెన్యూన్‌గా ఒక స్టూడెంట్ జాబ్ చేస్తున్నాడా, చేయట్లేదా తెలుసుకోవాలంటే పెద్ద విషయం గాదు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు జాబ్ మార్కెట్ లేదు. సో, యూనివర్సిటీలోంచి బయటకొచ్చినటువంటి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ జాబ్ ఉందా? లేదా? అనేది తెలుసుకోవటం పెద్ద విషయం గాదు. ఎందుకంటే డీఎస్ఓ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంటాయి గదా! సో, అంటే మనం ఏం జేస్తున్నాము, ఎక్కడున్నాము, ఓపీటీ వచ్చిన తర్వాత లెటర్ యూఎస్‌సిఐఎస్ వాళ్ళకి అప్డేట్ జేస్తాము.
ఏ కంపెనీలో ఫలానా XYZ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది అని చెప్పి మనం 90 డేస్‌లో లెటర్ అప్‌లోడ్ చేయాలి కదా! వాళ్ళు ఆ కన్సల్టెన్సీ మీద కొంచెం కాన్సంట్రేట్ చేశారనుకోండి, ఆబ్వియస్‌లీ తెలిసిపోతది. అది జెన్యూన్ కంపెనీయా? లేకపోతే అది కంపెనీయా? కన్సల్టెన్సీయా? ఇంకోటా? వాటెవర్ ఇట్ ఈస్ వాళ్ళకైతే తెలిసిపోతది ఇన్ఫర్మేషన్. దాని ప్రకారం వాళ్ళ కంపెనీ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే వచ్చి కంపెనీ చెక్ చేయొచ్చు. ఈ మధ్యన సైట్ ఇన్స్‌పెక్షన్‌లు బాగా జరుగుతున్నాయి గదా! సో, సైట్ ఇన్స్‌పెక్షన్‌లు గూడా జరుగుతున్నాయి గాబట్టి, ఇది పెద్ద హెడ్‌ఏక్ ఓపీటీ వాళ్ళకి. ఎవరికి హెడ్‌ఏక్ అంటే, జెన్యూన్‌గా మీకు జాబ్ ఉంది. చక్కగా హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారు. చక్కగా ఐడీ కార్డ్ ఉంది. కంపెనీకెళ్తున్నారు, వస్తున్నారు. ఇఫ్ ఎట్ ఆల్ యూ కెన్ ప్రూవ్ ఇట్. అంటే మీరు క్లయింట్‌కి లాగిన్ అయితున్నారు. క్లయింట్ దగ్గర వర్క్ చేస్తున్నారు. అవసరమైతే క్లయింట్ మేనేజర్‌తో గూడా మీరు ఫోన్ చేపిచ్చి మాట్లాడగలరు. ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మీరెవరు టెన్షన్ పడాల్సిందే లేదు. ప్రాబ్లమ్ ఎవరికి అంటే ఫేక్ పేరోల్ రన్ చేసుకునేటువంటి వాళ్ళకి ప్రాబ్లమ్. అది గూడా మీ కన్సల్టెంట్ గానీ, ఏజెంట్ గానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేక్ పేరోల్ రన్ చేస్తే మీకొక్కళ్ళకి కాదు ప్రాబ్లమ్. వాళ్ళకి గూడా ప్రాబ్లమ్ అవుతది. అందుకని జెప్పి వాళ్ళేం జేస్తున్నారంటే, ఇట్లాంటి మాల్ ప్రాక్టీస్‌ని ఇంక ఆపేస్తున్నారు. చాలామంది స్టూడెంట్స్‌ని ఇంక ఆల్మోస్ట్ ఓపీటీ మీద ఉండి మేము పేరోల్ రన్ చేయము. ఎందుకంటే తెలిసిపోతది గదా! వాళ్ళకి గూడా జనరల్‌గా యాస్ ఎ స్టూడెంట్స్ మీకెలా వాట్సాప్ గ్రూప్‌లు, మీకెలా ఇన్ఫర్మేషన్‌లు ఉంటాయో, ఈ కంపెనీ మెయింటైన్ చేసేవాళ్ళు, కన్సల్టెన్సీలు మెయింటైన్ చేసేవాళ్ళు, వాళ్ళకి లా ఫర్మ్స్ తోటి ఉంటాయి గదా! వాళ్ళే లా ఫర్మ్సే H1లు అవన్నీ అప్లై చేయాలి గాబట్టి, ఎప్పటికప్పుడు ఈ జరిగే ఇన్ఫర్మేషన్ ఈ కన్సల్టెన్సీకి వీళ్ళకి వాళ్ళు చెప్తూనే ఉంటారు. మీరు జాగ్రత్తగుండండి. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుందనేది. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ దాకా వచ్చిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే, పొర్రపాటున ఎవడికన్నా ఫేక్ ఓపీటీ వాళ్ళకి గనక పేరోల్ రన్ చేస్తున్నారనుకోండి. ఇప్పుడు యూఎస్‌సీఐఎస్ ఇన్స్‌పెక్షన్ అయిందనుకోండి. మొత్తానికి కన్సల్టెన్సీయే మూతపడే ఛాన్స్ ఉన్నాయని వాళ్ళేం చేస్తారంటే, అంత దూరం తెచ్చుకోకుండా నాన్న రేపటి నుంచి నీకు పేరోల్ రన్ చేయనురా నాన్న కొంచెం వేరేదేదైనా చూసుకో అంటారనమాట. సో, అలాంటి సిట్యుయేషన్‌లో యూ విల్ ఓన్లీ హ్యావ్ 60 డేస్ ఇఫ్ సమ్‌వన్ స్టాప్స్ యువర్ పేరోల్. ఓకే. ఆ 60 డేస్‌లో గనక మీకు జాబ్ దొరికి, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మీరు యూఎస్‌సీఐఎస్ వాళ్ళకి నాకు జాబ్ వచ్చింది అన్న లెటర్ గనక అప్డేట్ చేయకపోతే, మీ వీసా పోతదనమాట. ఎట్ ద సేమ్ టైమ్ కన్సల్టెన్సీ వాళ్ళు ఏమన్నా గేమ్స్ ఆడితే వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తది. సో, కాబట్టి ఎవరైనా సరే అంటే ఇది ఇద్దరు ముగ్గురికి జరిగిందని చెప్పి ఒకతను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఒకతను న్యూస్‌లో చెప్పాడు. ఎవరికైనా ఈ దొంగ పేరోల్ రన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు జెన్యూన్‌గా ఏదో ఒక జాబ్ ఎతుక్కోవటానికి ట్రై చేయండి. మళ్ళీ తర్వాత సడెన్‌గా ఏ కన్సల్టెంటోళ్ళు గనక మిమ్మల్ని రోడ్డు మీదకి లాగేసి రేపటి నుంచి నేను నీకు పేరోల్ రన్ చేయను అని అంటే ఇబ్బందవుతది. ఎందుకంటే ఛాన్సెస్ ఆర్ దేర్. ఇప్పుడు వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు రిస్క్‌లో పెట్టుకోరు గదా! ఆ ఒక కన్సల్టెన్సీ కింద చాలామంది ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు. పొరపాటున కన్సల్టెన్సీ మూసేశారనుకోండి. అంటే గవర్నమెంట్ ఏదన్నా క్రాక్ డౌన్ చేసి ఆ కన్సల్టెన్సీని ఇగ నువ్వు ఫ్రాడ్ చేస్తున్నావు అని కేసేసో, ఇంకోటి చేసో XYZ వాటెవర్ ఇట్ ఈస్ చేస్తే దాంట్లో పనిచేసే ఇంకా వేరే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో పాపం వాళ్ళ లైఫ్ గూడా అన్యాయం అయిపోతది. అంటే ఒక కంపెనీ మూసేస్తే అందులో పనిచేసే ఎంప్లాయీస్‌కి ఆబ్వియస్‌గా దెబ్బ అప్పటికప్పుడు వాళ్ళెళ్లి మళ్ళీ వేరేవన్నీ ఎత్తుకోవటం ఇదంతా పెద్ద ఒకవేళ ఏదైనా ఫ్రాడు అది ఇది జరిగితే. చాలామంది ఏందంటే మీ మీ ఎంప్లాయర్‌ని మీరు క్వెషన్ చేయడానికి భయపడతా ఉంటారు. జెన్యూన్ జాబ్ ఉన్నా లేకపోతే మీకెవరైనా కన్సల్టెంట్లు పేరోల్ రన్ చేస్తున్నా అడగండి వాళ్ళని. భయ్యా నాకు జెన్యూన్‌గా జాబు రన్ అవుతుందా లేదా మీ పేరు మీద? ఓన్లీ పే స్లిప్పే రన్ చేస్తున్నావా? అసలు అకౌంట్స్‌లో మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చూపిస్తున్నారా లేదా? మీకు పే స్లిప్ మీకు అకౌంట్‌లోకి బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు పడుతున్నాయా లేదా? మీరు నమ్ముతారో నమ్మరో ప్రెజెంట్ H1B ఎక్స్‌టెన్షన్‌కి ఎవరన్నా ఎళ్తే ఆహ్, వాళ్ళు ఏ క్లయింట్‌కి లాగిన్ అవుతున్నారు? ఆ క్లయింట్ లాగిన్ అయిన డీటెయిల్స్, స్క్రీన్ షాట్స్, ఏ టైంలో వర్క్ కంప్లీట్ అయితుంది, మేనేజర్ ఈమెయిల్స్ అన్నీ అడుగుతున్నారట. మన యూట్యూబ్‌లోనే ఒకతను కింద కామెంట్‌లో మెన్షన్ చేశారు. చాలా డీటెయిల్‌గా క్లయింట్‌కి అవసరమైతే నువ్వు లాగిన్ అయ్యి చూపించు నా ముందే అని గూడా అడుగుతున్నారంట. అంత డీటెయిల్‌గా ఎళ్తున్నారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఫేక్ మాత్రం పొరపాటున రన్ చేయకండి. మీరు ఎంప్లాయీని అడగండి. మీ కన్సల్టెంటా, స్టాఫింగ్ ఏజెంటా వాటెవర్ ఇట్ ఈస్ ఎవరైనా సరే వాళ్ళని అడగండి. నాది జెన్యూన్‌గా రన్ అయితుందా లేదా? నేను జాబ్ చేస్తున్నా గదా! అంటే ఇప్పుడు మీరేదో జాబ్ చేస్తా ఉంటారు. అసలు ఆ జాబ్‌కి తగ్గ పే ఉందా లేదా? మీరు చదువుకున్న చదువు మళ్ళీ ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. మీరు మెకానికల్ ఇంజినీరింగ్ చదివి ఐటీ జాబ్ రోబోటిక్స్‌లో చేస్తున్నారనుకోండి అస్సలు మ్యాచ్ కాదు. నో డౌట్ అబౌట్ ఇట్. అక్కడ కూడా ప్రాబ్లమ్ అయితది. ఓకే. ఓపీటీ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదో H1బీ లాగా జాబ్ చేస్తాం అనుకుంటున్నారండి. మీరు ఇది చాలామంది తెలుసుకోండి. యాక్చువల్‌గా ఏందంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ఏంటి అంటే
మీరు ఏదైతే కోర్స్ చేస్తారో మాస్టర్స్‌లో ఆ కోర్స్‌కి మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వటానికి మీరు ఎవరి దగ్గర అయితే జాయిన్ అయితున్నారో ఆ కంపెనీలో ఆ పర్టిక్యులర్ కోర్స్‌కి సంబంధించిన పర్సన్ ఉండాలి. ఆ పర్సన్ దగ్గర మీరు పనిచేయాలి. హీ ఈస్ ట్రైనింగ్ యూ ప్రాక్టికల్లీ. యూ గెయిన్డ్ థియరిటికల్ నాలెడ్జ్. నౌ యూ ఆర్ గెయినింగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. అందరూ ఏంటంటే ఓపీటీ వచ్చింది ఇక జాబ్ వచ్చేసినట్టు. జాబ్, 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 జాబ్ అనుకున్నారు. జాబ్ కాదది. ప్రాక్టికల్ ట్రైనింగ్ క్లియర్‌గా రాశాడు. ఓపీటీ, స్టెమ్ ఓపీటీ. స్టెమ్ ఏంటి? సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటికల్, ఇంజినీరింగ్‌కి రిలేటెడ్ ఓపీటీ. అగైన్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగే. మీరు ట్రైనింగ్ అంటారు దాన్ని, జాబ్ అనరు. అందరూ ఏంటంటే యూనివర్సిటీస్ నుంచి బయటకు రావడము, పేరోల్ రన్ చేసుకోవటం, నాకు జాబ్ వచ్చిందని చెప్పుకోవటం, ఏ రెస్టారెంట్‌లోనో పని చేయడం, వీటికి డబ్బులు ఇవ్వడం, ఆ డబ్బులతోటి పేరోల్ రన్ చేసుకోవడం. అలా నడిచింది ఇన్ని రోజులు. ఇప్పుడైతే నడవట్లేదనమాట. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే డిగ్నిటీ యాక్ట్ 2025 అని, దీని మీద నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నా. డీటెయిల్స్ అన్నీ నేను వేరే వీడియోలో క్లియర్‌గా పెడతా గానీ, బట్ దీంట్లో కూడా ఈ ఓపీటీ వాళ్ళకి సంబంధించినది ఒకటైతే ఉంది. ఏంటంటే ఓపీటీ వాళ్ళు టాక్స్ ఎగ్జెంప్షన్‌లో ఉంటారు కదా! కొన్ని కొన్ని వాళ్ళకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఎందుకు అంటే దే ఆర్ ఇన్ ట్రైనింగ్. దే ఆర్ నాట్ జాబ్ లైక్ H1B వాళ్ళలాగా జాబ్ చేయట్లేదు. వీళ్ళు ట్రైనింగ్‌లో ఉన్నారు కాబట్టి కంపెనీస్ ఎవరైతే మీకు జాబ్ ప్రొవైడ్ చేస్తాయో వాళ్ళకి కొంత ట్యాక్స్ బెనిఫిట్, ఇలాంటివి ఏవో చాలా బెనిఫిట్లు ఉన్నాయి. ఓపీటీ వాళ్ళు ట్యాక్స్ ఎగ్జెంప్ట్ ఉంటారు. వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి రూల్స్ అన్నీ కూడా ఈ డిగ్నిటీ యాక్ట్ 2025లో పెట్టారనమాట. ఒకవేళ ఈ బిల్ గనక పాస్ అయితే ఇంకా ఓపీటీ వాళ్ళు ఇవన్నీ ఉండవు ముందు. కాబట్టి ఎవరైనా సరే ఓపీటీలో ఉన్నవాళ్ళు జాగ్రత్త పడండి. మీరు ఫేక్ పేరోల్ గనక రన్ చేసుకుంటే మాత్రం ఒకటికి 10 సార్లు మీ ఎంప్లాయర్‌తో చెక్ చేసుకోండి. మీకు గనక వాళ్ళు ఆపేసి ఈ 60 డేస్‌లో గనక మీరు కొత్త జాబ్ ఎతుక్కోవాలి అంటే మాత్రం చాలా ప్రాబ్లమ్ అవుతది. జాబ్ మార్కెట్ డౌన్ ఉంది. ఎస్పెషల్లీ మీకెప్పుడైతే పేరోల్ ఆపేశారో వాళ్ళు గనక ఒకవేళ యూఎస్‌సీఐఎస్ వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే, ఆల్రెడీ H1 వాళ్ళకి కూడా అదే జరుగుతుంది కదా! 60 డేస్ వాళ్ళకి గ్రేస్ పీరియడ్ ఉన్నా ఎప్పుడైతే H1 టర్మినేట్ అవుతుందో ఇమ్మీడియేట్‌గా నోటీస్ టు అపియరో, డిపోర్టేషన్ ఆర్డర్సో వస్తున్నాయంట. ఆ 60 డేస్‌లో వాళ్ళు స్టేటస్ చేంజ్ చేసుకోవడానికి. ఏంటి అంటే స్టేటస్ చేంజ్ అనేది H1 టర్మినేషన్ అయ్యే లోపే చేయాలి. అది దాటిన తర్వాత చేస్తే ఏంటంటే వాళ్ళు ఎన్‌టీఏ పంపిస్తున్నారు. అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడేంటంటే లాయర్ల చుట్టూ తిరగడము, డబ్బులు ఖర్చు పెట్టడము. పెద్ద హెడేక్ ఏంటంటే అటార్నీలకి డబ్బులు ఖర్చు పెట్టడము. ఏదైనా జెన్యూన్‌గా ఉంటే గెలవచ్చు. బట్ ఫేక్ పేరోల్ రన్ చేస్తుంటే నో డౌట్ మనం వాళ్ళకి ఆన్సర్ చేసే క్వెషన్ అయితే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద మెన్షన్ చేయండి. నేను దీనికి సంబంధించిన న్యూస్ పేపర్ సోర్స్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. ఒకసారి మీరు కూడా ఎళ్లి చదువుకోండి. మీరు కూడా కొంత దీని మీద రీసెర్చ్ అయితే చేయండి. జాగ్రత్తగా ఉండండి. బట్ బీ కేర్‌ఫుల్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, kindly like, share, subscribe to my channel. Thank you.